అభివృద్ధి కలుపుండకూడదు, ఆశయానికి అంతరాయం కలగకూడదు. అవకాశం ఎవరి కోసం ఆగదు, దాన్ని అందిపుచ్చుకున్న వారే విజేతలు. వనరులు సమర్థంగా వాడుకుంటేనే ఉపాధి కల్పన సాధ్యం. కాలం కన్నా వేగంగా పరిగెడితేనే రేపటి తరానికి బంగారు బాటలు వేయగలం. నిన్న ఏం జరిగిందనేది గతం, రేపు ఏం సాధించాలనేదే అసలు సిసలు లక్ష్యం. ఇదే స్ఫూర్తితో ఏపీలో కూటమి సర్కార్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంతో దూసుకెళ్తుంటే ఆ టెక్నాలజీనే ఏపీకి రప్పించేలా మంత్రి నారా లోకేష్ అమెరికా గడ్డపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. డల్లాస్ వేదికగా సాగుతున్న ఆ పెట్టుబడుల వేట ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. పారిశ్రామిక దిగ్గజాలను ఏపీ వైపు చూసేలా చేస్తున్న అసలు అక్కడ ఏం జరుగుతోంది? అంతర్జాతీయ సంస్థలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి? పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రం శరవేగంగా మారుతోంది. ప్రపంచం సాంకేతికత వైపు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఆ సాంకేతికతకు కేంద్ర బిందువుగా మారేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అమెరికాలో చేపట్టిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డితో భేటీ అయిన లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించారు. ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. గత 18 నెలల్లో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడం, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ పర్యటనలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై ప్రభుత్వం పెట్టిన దృష్టి. చాట్ జీపీటీ సృష్టికర్తలైన ఓపెన్ఏఐ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణతో లోకేష్ జరిపిన చర్చలు భవిష్యత్తు విద్యా విధానానికి అద్దం పడుతున్నాయి. ఏపీలో ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబంలో ఒకరు ఏఐ నిపుణుడిగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చాట్ జీపీటీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాబోయే తరానికి అవసరమైన నైపుణ్యాలను ఇప్పుడే నేర్పించాలనే దూరదృష్టి ఇందులో కనిపిస్తోంది. డేటా సెంటర్ల హబ్గా మారుతున్న ఏపీని ఓపెన్ ఏఐ కార్యకలాపాలకు వేదికగా చేసుకోవాలని కోరడం వ్యూహాత్మకమైన అడుగు. సాంకేతిక ఆవిష్కరణలకు వెన్నుదన్నుగా నిలిచే వెంచర్ క్యాపిటల్ రంగంపై కూడా మంత్రి దృష్టి సారించారు. అంతర్జాతీయ వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తో జరిగిన భేటీలో రాష్ట్రంలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. స్టార్టప్లు, కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి రావాలంటే ఆర్థిక సహకారం, సరైన మార్గదర్శకత్వం అవసరం. ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం లభిస్తుంది. ఇది కేవలం పెట్టుబడి కాదు, మేధో సంపత్తిని రాష్ట్రంలోనే నిలిపి ఉంచే ప్రయత్నం. విశాఖపట్నాన్ని ఐటీ, సైబర్ సెక్యూరిటీ రాజధానిగా మార్చే దిశగా స్పష్టమైన కార్యాచరణ కనిపిస్తోంది. సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థను విశాఖలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం ద్వారా హై ఎండ్ ఉద్యోగాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే డిజిటల్ యుగంలో అత్యంత కీలకమైన సైబర్ భద్రతపై పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని జెడ్ స్కాలర్ సీఈఓ జె చౌదరిని కోరడం విశేషం. ఇది విశాఖను సాధారణ ఐటీ హబ్గా కాకుండా క్లిష్టమైన సాంకేతిక సమస్యలను పరిష్కరించే చూపే కేంద్రంగా మారుస్తుంది. సాఫ్ట్వేర్ రంగంతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి కూడా కూటమి ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఇస్తోంది. చిప్ తయారీలో ప్రసిద్ధి చెందిన ఏఎండి సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పనతో జరిగిన చర్చలు దీనికి నిదర్శనం. శ్రీ సిటీ లేదా కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లో అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీలో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. అలాగే స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్ కోసం మౌలిక సదుపాయాల కల్పనలో సహకరించాలని ఓప్స్ ర్యాంప్ సీఈఓ కూనపనేని వర్మను కోరడం ద్వారా పాలనలో సాంకేతికతను జోడించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ ఎనర్జీ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఓమియం సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతో జరిగిన భేటీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పారిశ్రామిక జోన్లలో ఈ తరహా పరిశ్రమల ఏర్పాటు వల్ల
కాలుష్యరహిత ఇంధన ఉత్పత్తితో పాటు అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ మార్కెట్లో ఏపీకి స్థానం లభిస్తుంది. మొత్తంగా డల్లాస్ పర్యటన కేవలం సమావేశాలకు పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ లా కనిపిస్తోంది. మార్పు అంటే మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. అభివృద్ధి అంటే కాగితాల మీద ఒప్పందాలు కాదు, కళ్ల ముందు కనిపించే పరిశ్రమలు. గ్లోబల్ సమ్మిట్ తో సరిపెట్టకుండా పారిశ్రామిక దిగ్గజాల చెంతకే వెళ్లి పెట్టుబడులను ఆహ్వానిస్తోన్న తీరు ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. డీప్ టెక్నాలజీ నుంచి డేటా సెంటర్ల వరకు, చిప్ తయారీ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు భవిష్యత్తును శాసించే ఏ రంగాన్ని వదలడం లేదు. దేశ విదేశీ పారిశ్రామిక వర్గాలను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. పోటీ వాతావరణంలో ఏపీని ముందుంచేందుకు, కంపెనీలు క్యూ కట్టేలా చేసేందుకు ప్లానింగ్ స్పీడ్ పెంచారు. యువతకు శిక్షణ, ఉద్యోగ కల్పన, అత్యాధునిక సాంకేతికత, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన అనే 4 స్తంభాలపై మంత్రి లోకేష్ డల్లాస్ పర్యటన ఆధారపడడం గమనార్హం. ఆలోచన ఆచరణగా మారినప్పుడే అభివృద్ధికి నిజమైన అర్థం. మంత్రి లోకేష్ అమెరికా టూర్ కేవలం ఒప్పందాల ఆరంభం మాత్రమే కాదు, ఏపీ సాంకేతిక విప్లవానికి ఒక బలమైన పునాది. నిర్మితమవుతున్న ఈ సాంకేతిక వారధి రేపటి తరం భవిష్యత్తును బంగారం చేస్తుందనడంలో సందేహం లేదు. డల్లాస్ వేదికగా జరిగిన ఈ మేధోమదనం రాష్ట్ర ప్రగతికి సరికొత్త దిక్సూచి. పెట్టుబడుల వరద, పరిశ్రమల స్థాపనతో స్వర్ణాంధ్రకళ సాకారమయ్యే దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు చారిత్రక అవసరం. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చి యువతకు ఇక్కడే అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభిస్తే అది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం అవుతుంది. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ను ఒక పవర్ హౌస్గా నిలబెట్టాలనే ఈ సంకల్పం దిగ్విజయానికి మరెంతో దూరంలో లేదని తాజా సంఘటనలు అద్దం పడుతున్నాయి.